తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమైన ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు విష్ణులను వెంటనే అరెస్ట్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని నర్సాపురం గాంధీ బొమ్మ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్, సిఐటియు జిల్లా నాయకులు ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, ఫీజుల దోపిడీ, కిడ్నాప్ వ్యవహారంపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదంటే ప్రైవేట్ డిఎండి యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముగాస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆరోపించారు. ఏదైతే ఈ రాష్ట్రంలో తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యా దోపిడీ జరుగుతుందో ఆ విద్యా దోపిడీని అరికట్టాలని చెప్పి గత అనేక నెలలుగా విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కలిసి పోరాడుతున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ విద్యా సంస్థలో జరుగుతున్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న విద్యా దోపిడీని వెంటనే అరికట్టాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, అలాగే గవర్నర్ గారికి వినతి పత్రాలు రాయించి ఇచ్చిన సాక్ష్యాధారాలతో సహా పంపించినా సరే వాళ్ళు స్పందించకపోవడం, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వారికి ఫైన్ వేసిన మోహన్ బాబు యూనివర్సిటీకి వారు ఇప్పటి వరకు ఆ ఫైన్ ని కూడా చెల్లించలేదు. వెంటనే ఆ ఫైన్ ని చెల్లించాలని, యూనివర్సిటీ పర్మిషన్స్ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి నెల 4వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇతర విద్యార్థి సంఘాలు కలిసి వినతి పత్రానికి అందించడానికి వెళ్తుంటే తిరుపతి కలెక్టరేట్కి 100 మీటర్ల దూరంలోనే యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సలర్లు వచ్చి విద్యార్థి నాయకులు అక్బర్ పైన, వినోద్ పైన దాడులు చేసి వారిని అక్కడి నుంచి దాదాపు ఒక 180 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు తరలించి నారావారిపల్లెలో మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు ఫామ్ హౌస్లో వారిని బంధించడం, ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ, ఇతర పోలీస్ శాఖ అధికారులు వెంటనే టీమ్స్గా డివైడ్ అయ్యి ఆ విద్యార్థి నాయకులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చిన ఈ మార్గ మధ్యంలోనే వారిపైన అనేక దాడులు చేసి వారిని కొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న ఫైబర్ లాఠీలతో వారిపైన దాడులు చేశారు. యూనివర్సిటీలో బౌన్సర్లు కాకుండా ఫైబర్ లాఠీలని, కర్రల్ని ఉపయోగిస్తున్న మోహన్ బాబు పైన వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే జాతీయ విద్యార్థి సంఘాలపైన దాడులు చేస్తున్న మోహన్ బాబు, విష్ణు, పిఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్ట్ చేసి అక్కడ ఉన్న బౌన్సర్లు వారందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి వారందరిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీకి, అలాగే ఉన్నత విద్యా మండలి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసులను ముట్టడి చేస్తామని, అవసరమైతే నారా లోకేష్ గారి ఇంటి ముట్టడికైనా పిలిపిస్తామని తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు సంబంధిత జిల్లా కలెక్టర్కి రిప్రజెంట్ చేసినందుకు మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు ఆ విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేయడం దారుణం. మరి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాలేజీలని, యూనివర్సిటీలని నడుపుతున్న వ్యక్తులు మరి విద్యార్థుల పైన ఒక గోండాయిజం, రౌడీయిజం చేస్తూ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉండాలి, లేకపోతే సైన్సిస్టులు ఉండాలి, పిల్లల యొక్క ఐక్యూని, పిల్లల యొక్క టాలెంట్ని డెవలప్ చేస్తానికి అక్కడ మేధావర్గం ఉండాలి తప్ప యూనివర్సిటీలో బౌన్సర్స్, రౌడీస్ ఉండకూడదు. బౌన్సర్స్ని, రౌడీస్ని పెట్టి విద్యార్థుల యొక్క స్వేచ్ఛను హరిస్తూ విద్యాలయంలో ఒక ఫ్రీడమ్ని అక్కడ తొంగలోకి తొత్తూ చాలా దారుణంగా వ్యవహరిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీని గవర్నమెంట్ టేక్ఓవర్ చేసుకోవాలని, ఉన్నత విద్యా మండలి నుంచి ఉన్న ఏ అయితే పర్మిషన్ ఉన్నాయో అవన్నిటిని రద్దు చేయాలని, మోహన్ బాబుని ఇష్టపడతాన్ని అరెస్ట్ చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. విద్యార్థుల బంగారు భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ముడిపడి ఉందని, రానున్నది ఏ యుగమేనని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ అరవింద ప్రభుత్వ కళాశాలలో ఎంపీ, ఓఎన్జీసీ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కళాశాల ఎన్సీసీ విభాగం విద్యార్థులు ఎంపీ, ఎమ్మెల్యేలకు గౌరవ వందనం పలికి బ్యాండ్ ట్రూప్ తో ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. తర్వాత ఓఎన్జీసీ సహకారంతో 20 ఏఐ కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ఆధునిక ఏఐ ల్యాబ్ ను ఎంపీ ప్రారంభించి విద్యార్థుల నిర్వాహకులతో ముఖాముఖి అయ్యారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీరందరూ కూడా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటా ఉండొచ్చు. ఇవాళ మీరు ముందుకు పోవాలంటే మీ ఎడ్యుకేషన్ ఒక్కటిలో మీరు ఏం చదువుకుంటారో అది పనికొచ్చే ఒక్కటే కాకుండా ఏఐ కూడా వచ్చే తరంకి చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు. ఇవాళ ఏఐ అనే సబ్జెక్ట్ లేకపోతే, మీరు ఈ ఏఐ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా చాలా కష్టం. మీరు 1998లో అప్పుడులో ఐటీ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండేది కాదు. ఆ రోజు అప్పుడే కొత్తలో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని వస్తున్నప్పుడు
ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. యువత అందరూ కూడా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క ఇవాళ ఏ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో 6వ తరగతి నుంచి కంప్యూటర్ అంటే ఒక ఇంట్రెస్ట్. ఆ కంప్యూటర్ లో ఇంటర్నెట్ అంటే ఎట్లా, అప్పుడులో సీడీలు, ఈ ఫ్లాపీ డిస్క్ అని వచ్చేటి, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ గా ఆ రోజు మేము అవన్నీ కంప్యూటర్ లో ఒక కంప్యూటర్ ఉండేది. ఆ కంప్యూటర్ లో కొన్ని మేము వెబ్సైట్లు క్రియేట్ అయినా కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఈ ఎక్సెల్ ఇవన్నీ కూడా వాడుకోవడం వల్ల ఆ రోజు దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలగడం వల్ల మేము ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కంప్యూటర్ లో చాలా నేర్చుకోవడం వల్ల అవన్నీ కూడా మా బిజినెస్ లో ఎంతవరకు పనికొచ్చి ఇంత పెద్ద బిజినెస్ చేసుకోగలుగుతున్నాం. ఇవాళ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కూడా జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా? మీరు అందరూ అనుకుంటున్నారా లేదా? మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా? ఇవాళ మీరందరికీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీ ఏఐ నేర్చుకోవడం అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఐటీ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ గా ఉందో లాస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏఐ కూడా అంతే ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఇవాళ మీరు ఇంకొక 25 ఏళ్ళు మీరు సర్వైవల్ అవ్వాలంటే టెక్నాలజీతో మాత్రమే మీరు సర్వైవల్ అవ్వగలుగుతారు, లేకపోతే మీరు అందరూ కూడా వెనక పడిపోతారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక వేడుకలు వైభవంగా ముగిశాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి వేద మంత్రాలతో లక్ష తులసి పూజ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు జేఈఓలు, సివిఎస్ఓ, డిప్యూటీ ఈవో, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న నూతన ఈవోకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారబందీ మీ బాధ్యతే. సాగునీటి సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు సూచనలు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు హేయమన్న మాజీ సీఎం జగన్. నాగరిక సమాజం తలదించుకునేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని ఫైర్. తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్. మత్తు ఇంజెక్షన్తో పురిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. ఊపిరి పీల్చుకున్న మండపేట పరిసర గ్రామాల ప్రజలు. గోవిందనామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.